నేను కాకరకాయ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కాకరకాయలను అయితే శుభ్రంగా కడిగేసి రౌండ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారండి. కాకరకాయ ఫ్రై అయినా కర్రీ అయినా ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు, కానీ ఈ విధంగా చేస్తే వద్దనకుండా తినేస్తారండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా రౌండ్ షేప్ లో అన్ని ముక్కలు కట్ చేసేస్తున్నాను. ముక్కలన్నీ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేద్దాము. కడాయి అయితే పెట్టేస్తున్నానండి. కడాయి పెట్టేశాను, గ్యాస్ ఆన్ చేశాను. ఒక పక్కన మా మమ్మీ అయితే టమాటా పప్పు వేస్తుంది. సూపర్ కాంబినేషన్ అండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. కడాయి అయితే వేడైందండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే పోసేస్తున్నానండి. కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే వేడైందండి. కాకరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. చూడండి, మొత్తం ఒకేసారి వేయకూడదు, కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలను జలిగంటతో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. డీప్ ఫ్రై మంచిగా అయితాయండి, క్రిస్పీగా. చూడండి, గోల్డ్ కలర్ లో వచ్చేసాయి, క్రిస్పీగా. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, అద్దరిపోయినాయి, సూపర్. ఇప్పుడు మళ్ళీ మిగతా ముక్కలు కూడా వేసేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ చిక్కుతుంది. ముక్కలను ఒక గిన్నెలో అయితే వేసేసానండి. చూడండి ఎంత బాగున్నాయో. మిగతావి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రైలోకి ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పొడి ఎలా తయారు చేయనో చెప్తాను. పల్లీలు, కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు అన్నీ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, మిక్సీ అయితే పట్టేసాను. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి. ఫ్రైలో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేశాను. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, కాకరకాయలు అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇవి కూడా తీసి గిన్నెలో వేసేస్తున్నాను. అబ్బో, వీటిని చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే తీసేస్తున్నాను ఇందులో నుంచి. కొంచెం ఆయిల్ అయితే తీసేసానండి. ఇప్పుడైతే పోపు చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను పోపులో. ఇవి గోలిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకున్నాము. ఎల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసానండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నాను. ఫ్రై చేసుకోవడం చాలా సింపులేనండి, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకోవాలి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇప్పుడైతే కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుందండి. చక్కగా అంతా కలిపేసాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసేస్తున్నా. గ్యాస్ అయితే సిమ్ లో పెట్టండి. మొత్తం పౌడర్ అయితే వేసేసానండి. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకోవాలి. అబ్బో, రుచి మాత్రం అదిరిపోయేటట్టే ఉంది. చక్కగా మొత్తం కలిపేసాను. కొద్దిసేపు ఉంచి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. కాకరకాయ డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. గిన్నెలో అయితే వేసేసాను, పక్కన పెట్టేస్తున్నాను. మా మమ్మీ అయితే టమాటా పప్పు ఉడికించి పక్కన పెట్టింది. నేనైతే ఇప్పుడు పోపు అయితే చేస్తున్నాను. పోపుకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ముక్కలు, కొంచెం చింతపండు,
కచ్చపెట్టి దంచుకున్న జీలకర్ర ఎల్లిపాయ, గ్యాస్ ఆన్ చేసిన కడాయి పెట్టేసిన ఆయిల్ అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. పోపు దినుసులు వేస్తున్నా. ఆవాలు, ఆనియన్స్ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను. చూడండి చిటపటలాడుతూ ఉంటాయండి, కొంచెం జాగ్రత్త. అన్నీ వేసేసాను. ఇప్పుడైతే కలుపుతున్నాను స్పూన్తోని. చూడండి కచ్చా పెట్టి దంచుకున్న ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసేసాను. చక్కగా కలిపేసాను. కొంచెం పసుపు అయితే వేసానండి. చక్కగా కలిపేసాను. పోపు గోలేంత వరకు స్పూన్తోని కలుపుతూ ఉండాలి. పప్పులో అయితే మా మమ్మీ కొంచెం కారము సాల్ట్ అయితే వేసేసింది. పప్పును పోపులో అయితే వేసేస్తున్నానండి. బా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. స్మెల్ మాత్రం అద్దరిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. కొంచెం చింతపండు రసం కూడా వేసాను. కొంచెం అలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడైతే వేడి వేడి అన్నము, పప్పు, కాకరకాయ ఫ్రై తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరందరూ కూడా మా ఇంటికి వచ్చేయండి ఫ్రెండ్స్. తల ముద్ద పెడతాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పుదురు కానీ. నేనైతే ఒక ముద్ద పెట్టేశాను. కాకరకాయ ముక్క కూడా తినేస్తున్నాను. టేస్ట్ మాత్రము అదిరిపోయిందండి. సూపర్ సూపర్. వామ్మో దిష్టి పెట్టకండి నాకు. కాకరకాయ క్రిస్పీగా భలే ఉందండి.